బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మరోసారి పాకిస్తాన్ దొంగ బుద్ధి బయటపడింది. హఫీజ్ సయ్యద్ కు రక్షణ కల్పిస్తోంది పాకిస్తాన్ అంటూ ఇన్నాళ్ళు మాట్లాడుకున్నాం కాదు, ఇప్పుడు క్లారిటీ వస్తోంది. మరి ముఖ్యంగా దీన్ని క్లారిటీ ఇస్తోంది ఎవరో తెలుసా? స్వయానా పాకిస్తాన్ లో తలదాచుకుంటున్న హఫీజ్ సయ్యద్ కొడుకు ఈ అంశానికి సంబంధించి మాట్లాడాడు. పాకిస్తాన్ లోని ఉగ్రవాది హఫీజ్ సయ్యద్ ఉన్నాడా అంటే అవుననే కన్ఫర్మేషన్ ఇస్తున్నాడు హఫీజ్ సయ్యద్ కొడుకు తలహా సయ్యద్. అవును, ఒకరికిచ్చిన ఇంటర్వ్యూలో ఇదే అంశాన్ని ప్రకటించాడు హఫీజ్ సయ్యద్ కొడుకు తలహా సయ్యద్. ఇండియాకు హఫీజ్ అప్పగింతపై తలహా సయ్యద్ కీలక వ్యాఖ్యలు చేశాడు. హఫీజ్ సయ్యద్ పాకిస్తాన్లోనే ఉన్నాడు అన్నాడు తలహా సయ్యద్. పాకిస్తాన్ హఫీజ్ ను ఎప్పటికీ అప్పగించదంటున్నాడు. హఫీజ్ అప్పగింతపై ఇండియావి పనికిరాని ఆరోపణలంటూ కీలక వ్యాఖ్యలు చేశాడు హఫీజ్ సయ్యద్ కొడుకు తలహా సయ్యద్. ఆపరేషన్ సింధూర్ సమయంలో హఫీజ్ స్థావరంపై భారత్ దాడి చేసిన అంశానికి సంబంధించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఇన్ డీటెయిల్ గా. ముందుగా ఇతగాడు హఫీజ్ సయ్యద్ కొడుకు తలహా సయ్యద్ ఇంకా భారత్ పై ఎటువంటి ఆరోపణలు చేశాడు, అట్ ద సేమ్ టైం తన తండ్రి ఉగ్రవాది హఫీజ్ సయ్యద్ గురించి ఏమంటాడు చూద్దాం. उसका एहतमाम और उसके मेरे भाई इंशाल्लाह हम ये समझते हैं कि पाकिस्तानी हुकूमत और रियासत किसी भी मोड़ पर इस तरह का कदम हरगिज नहीं उठा सकती, क्योंकि वो जानते हैं कि ये सारा हिंदुस्तान का एक यूजलेस और नॉनसेंस किस्म का मुतालबा और ये सारी सूरत हाल है. पाकिस्तान हिंदुस्तान का कोई बाजगुजार नहीं है. हिंदुस्तान की ये जो सारी की सारी ये ज्यादती भी है, प्रोपेगंडा भी है, बेहूदगी भी है. तो पाकिस्तानी हुकूमत, पाकिस्तान की रियासत अल्हम्दुलिल्लाह ना पहले ऐसे थी, ना इस किस्म का वो ऐसा सोच भी सकते हैं. तो मेरा ख्याल है ऐसा सवाल भी नहीं करना चाहिए. महफूज भी हैं, सेहत अल्हम्दुलिल्लाह उनकी पहले से बेहतर है और वो कुरान मजीद की तफसीर लिख रहे हैं. अल्हम्दुलिल्लाह तकरीबन 2 जिल्दें मुकम्मल हो गई हैं. बड़े एहतमाम से वो कुरान मजीद की तिलावत और उसका एहतमाम और उसके लिए तफसीर लिखना, तो उनका बड़ा एक शानदार सुबह से लेकर शाम तक रात तक बेहतरीन उनका शेड्यूल है और वो बड़े ही ज़बरदस्त तरीके से वो अपना ये वक्त गुजार रहे हैं. तो इंशाल्लाह हमें अपने रब से उम्मीद और यकीन है कि अल्लाह ताला उनको इस खिदमत का बहुत बड़ा अजर. రైట్, అది హఫీజ్ సయ్యద్ కొడుకు తలహా సయ్యద్ చెబుతోంది. ఏమంటున్నాడు విన్నారా? ఏమంటున్నాడు? మరి ముఖ్యంగా తన తండ్రికి పాకిస్తానే రక్షణ కల్పిస్తోందని చెప్పుకొచ్చాడు. పాకిస్తాన్ వాళ్ళ మిలిటరీని, వాళ్ళ ఆర్మీని రక్షణ కల్పిస్తోందని చెప్పుకొచ్చాడు. తన తండ్రికి సంబంధించి ఆ ఉగ్రవాదికి సంబంధించి భారత్ ఆరోపణలట, భారత్ నిరాధార ఆరోపణలు అంటున్నాడు ఈ దుర్మార్గుడు. ఈ గాడి మాటలు వింటూ ఉంటే వీడికి తెలియదా తన తండ్రి వాగిన చెత్తవాగుడు? వీడికి తెలియదా తన తండ్రి ఎంత దుర్మార్గుడు? ముంబై మారణ హోమానికి కారణం ఎవడు? ఈ దుర్మార్గుడు కాదా? మనుషుల్ని చంపమని చెప్పి హక్కు ఎవరికిచ్చింది? మనుషుల్ని చంపమని చెప్పే హక్కు వీడి తండ్రికి ఎవరిచ్చారు? చెప్పరా నువ్వు? చెప్పు, నువ్వు నీ తండ్రికి చెప్పు. మనుషుల్ని చంపమని చెప్పి నీకెవడు చెప్పాడు నాన్న అని అడుగు. ఎందుకు అడగవు? బహుశా నీకు నీ తండ్రి భాష నీకు అర్థమవుతుంది కదా, అందుకే నీకు నీ తండ్రి భాష వినిపిస్తా. ఇదే ప్రశ్న నీ తండ్రిని అడుగు. ఇప్పుడు నీ తండ్రి ఏమన్నాడు గతంలో భారత్ను ఉద్దేశించి? ఒకసారి విని ఇదే ప్రశ్న నీ తండ్రిని అడుగు. నీ తండ్రి నిజాయితీపరుడు, నీ తండ్రి మంచోడు అని చెప్పి డబ్బా కొట్టుకుంటున్నావు కదా. ఓ ఇనప డబ్బా తీసుకొని దబ్ 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 బాతున్నావు కదా నీ దేశంలో కూర్చొని. ఒకసారి విను నీ తండ్రి గతంలో ఏమన్నాడు. ఇదే ప్రశ్న నీ తండ్రిని అడుగు. నీ తండ్రి సమాధానం అప్పుడు చెప్పు. ఒకసారి నీ తండ్రి ఏమన్నాడు విను. और मैं चुप नहीं रहूंगा, तेरी जुबान इंशाल्लाह हम खींच के रहेंगे. अगर तू पानी बंद करेगा इंशाल्लाह हम तेरी सांस बंद करेंगे, इन दरियाओं में फिर खून बहेगा. और मैं चुप नहीं रहूंगा, तेरी जुबान इंशाल्लाह हम खींच के रहेंगे. अगर तू पानी बंद करेगा इंशाल्लाह हम तेरी सांस बंद करेंगे, इन दरियाओं में फिर खून बहेगा. और मैं चुप नहीं रहूंगा. पानी बंद करेगा तो सांस बंद करेंगे तुम लोग. किसका पानी है पूछो तेरे पिता से. तो रात में हद में आके मेरा बात रुक गया था, नहीं तो जो बात
तेरा पिता ने बोला था ना, उसी भाषा में मैं समझाने वाला था तुझे। दम है तो भारत में सीधे लड़ने के लिए हिम्मत करो, कम से कम किसमें आगे बढ़ने में, ముందుకు వెళ్ళడంలో భారత్తో పోటీ పడండి, నీ వాళ్ళకి తిండి పెట్టడంలో భారత్తో పోటీ పడండి. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తారా దుర్మార్గులారా? నీ తండ్రి ఉగ్రవాది అని చెప్పి భారతే కాదు కదా, ఐక్యరాజ్య సమితి కూడా ప్రస్తావించింది కదా. మర్చిపోయావా? భారత్ మీద మీరు పాల్పడుతున్న దుర్మార్గాలకు తెలీదా? ముంబై ఉగ్రదాడికి సంబంధించి వెళ్ళి అదుగో నీ తండ్రిని అడుగు, ఇదే ప్రశ్న అడుగు. నీ తండ్రి చెప్పే సమాధానం ఉంటుంది కదా. నీ తండ్రి చెప్పే సమాధానం, ఏ మనిషిని చంపమని చెప్పి ఎవరు చెప్పారు? నీ తండ్రిని అడుగు. కాశ్మీర్ ఎవరిది? కాశ్మీర్ వరకు ఎందుకురా? కాశ్మీర్ వరకు ఎందుకు మీకు? మీ ప్రజలని మీరు ఈరోజు కనీసం మెతుకులు పెట్టగలుగుతున్నారా? కనీసం గోధుమ పిండి ఇవ్వగలుగుతున్నారా? ఎంత ఉందిరా కేజీ? బహుశా ఇలాంటి వాళ్ళకి మర్యాద అవసరం లేదు కాబట్టే నేను ఏకవచనం రా గట్టిగా వాడతాను. దయచేసి నన్ను క్షమించాలి. ఒకరైనా ఫీల్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళనైతే క్షమాపణ కోరటం లేదు. ఈ భాష కాస్త కటువుగా, కాస్త శుతిమెత్తగా ఉండే వాళ్ళు ఎవరైనా ఫీల్ అయితే కనుక వాళ్ళకి సంబంధించి. ఈ దుర్మార్గుడు ఏమంటున్నాడు? ఇండియా అవి పనికిమాలిన ఆరోపణలు అంటే. ఒక్కసారి ఇప్పుడు వీడు అన్నాడు కదా, ఎవడు? హఫీజ్ సయీద్ కొడుకు తలహా సయీద్. ఒకసారి వీడంటున్న మాటలు వినండి. అంత ప్రశాంతంగా కూర్చొని దెయ్యాలు వేదాలు వాళ్ళు ఇస్తున్నాయి అంటాం కదా, అలా ఇదో చిన్న దెయ్యం ఏదో వాగుతోంది. ఒకసారి వీడేమంటున్నాడో చూద్దాం. मेरे भाई इंशाल्लाह हम ये समझते हैं कि पाकिस्तानी हुकूमत और रियासत किसी भी मोड़ पर इस तरह का कदम हरगिज नहीं उठा सकती, क्योंकि वो जानते हैं कि ये सारा हिंदुस्तान का एक यूजलेस और नॉनसेंस किस्म का मुतालबा और ये सारी सूरत हाल है. पाकिस्तान हिंदुस्तान का कोई बाजगुजार नहीं है. हिंदुस्तान की ये जो सारी की सारी ये ज्यादती भी है, प्रोपेगेंडा भी है, बेहूदगी भी है. तो पाकिस्तानी हुकूमत, पाकिस्तान की रियासत अल्हम्दुलिल्लाह ना पहले ऐसे थी, ना इस किस्म का वो ऐसा सोच भी सकते हैं. तो मेरा ख्याल है ऐसा सवाल भी नहीं करना चाहिए. महफूज भी हैं, सेहत अल्हम्दुलिल्लाह उनकी पहले से बेहतर है, और वो कुरान मजीद की तफसीर लिख रहे हैं. अल्हम्दुलिल्लाह तकरीबन 2 जिल्दें मुकम्मल हो गई हैं. बड़े एहतिमाम से वो कुरान मजीद की तिलावत और उसका एहतिमाम और उसके लिए तफसीर लिखना, तो उनका बड़ा एक शानदार सुबह से लेकर शाम तक, रात तक बेहतरीन उनका शेड्यूल है. और वो बड़े ही ज़बरदस्त तरीके से वो अपना ये वक़्त गुजार रहे हैं. तो इंशाल्लाह हमें अपने रब से उम्मीद और यकीन है कि अल्लाह ताला उनको इस खिदमत का बहुत बड़ा अजर. मेरे भाई इंशाल्लाह हम ये समझते हैं कि पाकिस्तानी हुकूमत అతగాడు మాట్లాడుతున్న మాటలు విన్నారా? తండ్రేమో అటువంటి పిచ్చవాగుడు వాగుతాడు, వీడేమో ఇలాంటి వాగుడు. వాడి తండ్రి అసలు ఉగ్రవాదే కాదంట. వాళ్ళ తండ్రికి అంటే ఈ ఉగ్రవాది హఫీజ్ సయీద్కి ఆ పాకిస్తాన్ రక్షణ కల్పిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ పాకిస్తాన్ నుంచి భారత్కు అప్పగించాం తన తండ్రిని అంటున్నాడు. మరి ముఖ్యంగా తన తండ్రి ఈ హఫీజ్ సయీద్ గురించి మాట్లాడుతున్నాడు, ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు వీడు. కొద్ది రోజుల క్రితం మీరు చూస్తుంటే ఇదే తలహా సయీద్ మరికొంతమంది ఉగ్రవాదులతో కలిసి ఒక మీటింగ్లో కనిపించారు, గుర్తుందా? ఇఫ్ పాసిబుల్ ఒక్కసారి ఆ విజువల్ని కూడా మనం చూపించే ప్రయత్నం చేద్దాం. ఐ రిక్వెస్ట్ టీమ్ ఒక్కసారి ఆ విజువల్ ప్రయత్నం చేయండి. వాళ్ళందరూ కూడా ఒకే వేదిక మీద నిల్చుంటారు. వాళ్ళంతా కూడా ఉగ్రవాదులంతా కూడా ఒకే వేదిక మీద నిల్చొని మాట్లాడతారు. దాంట్లో వీడుంటాడు, వీడితో పాటు ఆ దేశ మంత్రులు ఉంటారు. వీళ్ళందరితో పాటు ఇంకొంతమందికి పహల్గాం ఘటనకి సంబంధించి సూత్రధారులు, పాత్రధారులు అని చెప్పి అనుమానిస్తున్న వాళ్ళు కావచ్చు, ఆరోపణలు ఉంటున్న వాళ్ళు కావచ్చు, లేకపోతే ఇన్వెస్టిగేషన్ సంబంధించి పేర్లు వినబడుతున్న వాళ్ళు కావచ్చు. వీళ్ళందరూ కలిసి వేదిక మీద నిల్చొని వేదికను పంచుకున్నారు. అంటే వీళ్ళు ఏదో మళ్ళీ ప్లాన్ చేస్తున్నారు, గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు. కానీ గుర్తుపెట్టుకోండి, మీరు ఎవరు ఎంత ప్లాన్ చేసుకున్నా కూడా మీరు మీ పేదరికాన్ని, మీ ప్లానింగ్లు ఏవి చెయ్యలేకపోతున్నాయి. నేను కాస్త పరిధి దాటి మాట్లాడచ్చు, బట్ నీది అసభ్యకరమైన జాతి అంటే ఈ ఉగ్రజాతి. కాబట్టి అలాంటి మాటలు మేము మాట్లాడాం. మనుషుల్ని చంపేస్తాం,
రక్తాన్ని పారిస్తాం, డ్యాములు పేల్చాంగా. మేము ఏది చెప్పం. మేము ఏది పేల్చాలో అది పేల్చేస్తాం, ఏది పారించాలో అది పారిస్తాం, ఏది కట్టాలో అది కట్టేస్తాం. మీలాగా మనుషుల్ని చంపేస్తాం, రక్తాన్ని పారిస్తాం. నో, దట్ ఈస్ నాట్ భారత్. భారత్కి నీలాగా మనుషుల మీద కక్ష సాధించుకునేది ఉండదు, కక్ష సాధింపు అనేది ఉండదు. తన భారత పౌరుడికి ఏది మంచిదో, మరీ ముఖ్యంగా ప్రపంచానికి ఏది వినాశకారిగా ఉంటుందో దాన్ని క్లియర్ చేస్తుంది నిర్మోహమాటంగా. ఎందుకంటే అక్కడ మనుషులు అనేది మాట కాదు, వాళ్ళని మనుషులు అని కూడా అన్నారు. ఈ తలహా సయ్యద్కి బహుశా చిన్నప్పుడు నేర్పించలేదనుకుంటా. వీడికి ABCDలు కూడా సరిగ్గా నేర్పించలేదు. ఏం నేర్పిస్తాడు? ఏ అంటే ఏ తుపాకీ అయి ఉంటుంది, ఏ అంటే AK-47, B అంటే బాంబును, C అంటే ఇలా ఆ ABCDలు వీళ్ళకి ఆ భాషలో నేర్పించుండి ఉంటాడు. ఎవడు? ఈ తలహా సయ్యద్ గాడికి ఆ ఉగ్రవాది. అలాంటప్పుడు ఇంకేం మాట్లాడతాడు? ఒక్కసారి అదిగో తలహా సయ్యద్, ఒక్కసారి చూడు, మీ నాన్న నీ తండ్రి ఉగ్రవాద స్థావరాన్ని భారత్ పేల్చేసిన తర్వాత నీ కుటుంబంలో 10 మంది చచ్చారని చెప్పి నీ తండ్రి చెప్పిన మాటలు గుర్తున్నాయా నీకు? ఒకసారి విజువల్ చూడు. భారత్ ఎంత ప్రిసైజ్డ్గా స్ట్రైక్ చేసింది, భారత్ ఎంత ప్రిసైజ్డ్గా టార్గెట్ చేసింది. అటువంటి భారత్ మీద ఆరోపిస్తావా? నీకు దమ్ముంటే నీ తండ్రిని గల్లా పట్టుకుని అడుగు. ఎందుకు నా దేశాన్ని అంటే నీ పాకిస్తాన్ని నువ్వు బాగు చేయలేకపోయావు? పోనీ నువ్వు అంటున్నావు కదా ఏదో స్వాతంత్ర సమర యోధుడు అనే స్టైల్లో అనే టైప్లో నీ తండ్రిని నువ్వు మాట్లాడుతున్నావు కదా. నీ తండ్రిని అడుగు, 2-3 ప్రశ్నలు అడుగు. కనీసం నీ తండ్రిని ఒక 2-3 ప్రశ్నలు అడగరా? ఎందుకు పాకిస్తాన్ని బాగు చేయలేకపోయావు? పాకిస్తాన్ అడుక్కు తినే స్థితిలో ఉన్నప్పుడు ఎందుకు నువ్వేం చేయలేకపోయావు? అసలు నువ్వు సాధించిందేంటి? మనుషుల రక్తాలని, మనుషుల్ని చంపేయడం నువ్వు సాధించిన ఘనత, మనుషుల్ని హింసించడం నువ్వు సాధించిన ఘనత, ఓ దేశంలో అస్థిరతను తీసుకురావడానికి ప్రయత్నం చేయడమే నీ ఘనత. అడుగు నీ తండ్రిని. నీ తండ్రి సాధించిన ఘనత ఏంటో అడుగు. అప్పుడైనా నువ్వు కనీసం నువ్వైనా మారకపోతే ఏముండదు. చరిత్రలో నీ తండ్రికి ఏ స్థానం ఉందో నీది అదే స్థానం ఉంటుంది. చరిత్రలో నీ తండ్రికి ఎటువంటి ఘనమైన వీడ్కోలు దక్కబోతోందో అటువంటి వీడికేలో నీకు కూడా దక్కుతుంది. ఇప్పటికే చూశారుగా నీ కుటుంబంలో నీ తండ్రి చేసిన పనికి, నీ తండ్రి చేసిన ఉగ్రవాద కార్యకలాపాలకి, దాంట్లో పాలు పంచుకున్నందుకు నీ కుటుంబంలో 10 మంది చచ్చారు. దాంతోపాటు మొత్తం 140 మంది సుమారుగా ఉగ్రవాదుని భారత్ లేపేస్తుంది. అయినా పాకిస్తాన్ బహుశా ఐక్యరాజ్య సమితికైనా కొంచెం పనిచేయాలి. దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్టుగా ఈ దుర్మార్గుల చేతికి మళ్ళీ మీరు ఉగ్రవాదుల్ని పట్టుకోండి అని చెప్పి తాళాలు అప్పగించింది. వీళ్ళేం చేస్తారని చెప్పి వీళ్ళ దగ్గర ఉగ్రవాదులు ఉన్నారు, ఈ ఉగ్రవాదుల్ని కాపాడుతున్నారని చెప్పి ఉగ్రవాదుల కొడుకులు అంటారు, ఉగ్రవాదుల కుటుంబాలు అంటాయి, మళ్ళీ వీళ్ళ చేతికే తాళాలు. ఏం కామెడీ అయిపోయిందిరా మీ అందరికీ. ఒక్కసారి మీరు రియాక్ట్ అయ్యే ప్రయత్నించండి. ఎందుకంటే ఈ హఫీజ్ సయ్యద్ కొడుకు ఈరోజు బయటకు వచ్చి మాట్లాడడానికి కారణం ఏంటి? ముంబై అటాక్కి సంబంధించి, ముంబై అటాక్ గురించి మాట్లాడడం పోనీ అంతవరకు వదిలేయండి. వాళ్ళ దేశంలో వాళ్ళు సాధించింది ఏంటి? ఈరోజు భారత్ ఇండిజీనియస్గా మిసైల్స్ని తయారు చేసుకుంటోంది, ఇండిజీనియస్గా ఫైటర్ జెట్స్ని రెడీ చేసుకుంటోంది, ఇండిజీనియస్గా ఇంజన్స్ని రెడీ చేసుకుంటోంది, ఇండిజీనియస్గా డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్లో ముందుకెళ్తోంది, ఇండిజీనియస్గా తన సత్తా ఏంటో ప్రూవ్ చేసుకుంటోంది. ఈరోజు 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ రూపాంతరం చెందింది. మరికొద్ది రోజుల్లోనే 3వ స్థానానికి ఎగబాకేందుకు సిద్ధంగా ఉంది. అమెరికా లాంటి దేశాలు భారతీయుల్ని నమ్ముతున్నాయి. అమెరికానే కాదు, ఏ దేశమైనా. కానీ నిన్నెందుకు నమ్మరు? నీ దేశాన్ని ఎందుకు నమ్మరు? నీలా ఒక చెప్ప పట్టుకొని బాబ్బా అడుక్కునే పరిస్థితికి మాత్రం ఏ దేశం కూడా అంత వేగంగా ట్రై చేయదు. అఫ్కోర్స్ ఇది కాస్త ఇబ్బందికరంగా అనిపించవచ్చు, కానీ నీలా అడుక్కునే స్థితికి మాత్రం హర్షణీయం కాదు అది. ఎందుకంటే డబ్బులు నువ్వు నీ ప్రజల పేరు చెప్పి నీ జోలిలోకి డబ్బులు తీసుకొని ఈరోజు అదే డబ్బులు నీ ఉగ్రవాదులకు పంపించట్లేదా? ఈ షహబాజ్ షరీఫ్ ఏమంటాడు? అందితే జుట్టు అందకపోతే కాళ్ళు, అందితే జుట్టు అందకపోతే కాళ్ళు.
ఈరోజు మళ్ళీ అమెరికాకు పరిగెడతాడు. దాని ఏంటంటే భజన అంటూ ఉంటారు కదా, భజన భజన భజన, అమెరికా భజన. ఎందుకంటే వీడికి డబ్బులు కావాలి. ఆ డబ్బులు మళ్ళీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ మీద కాదు, ఇదిగో ఇలాంటి ఉగ్రవాదులకు ఇస్తారు. ఇలాంటి ఉగ్రవాదులకి మళ్ళీ వీళ్ళకి ఇవ్వడానికి. ఈ నేపథ్యంలోనే హఫీజ్ సయీద్ కొడుకు ఏమంటున్నాడో తెలుసా? బహుశా ఆల్రెడీ హఫీజ్ సయీద్ అనేవాడిని ప్రపంచవ్యాప్తంగా హ్యూమన్ డిసిగ్నేటెడ్ టెర్రరిస్ట్ కదా, అంతే కదా. ఇది నేనంటున్న మాట, భారత్ అంటున్న మాట కాదు. నీ తండ్రి ఘనత ప్రపంచ దేశాలు గుర్తించాయి, నువ్వు గుర్తించలేకపోతున్నావు. అది నీ ఘనత. ఒక్కసారి వాడంటున్న మాటలు వీడిని వదిలేద్దాం, ఎందుకంటే తలహా సయ్యద్ అనికి బహుశా బుర్ర పనిచేయటది అనుకోవాలి. సో ఈ నేపథ్యంలోని వీళ్ళ తండ్రి ఉగ్రవాది హఫీజ్ సయ్యద్ చేసిన మాటలు వీడికి వినిపించేలా వీడి చేసిన ఇంటర్వ్యూస్కి సంబంధించి, వీడు చేసిన వీడి ప్రొఫైల్కి సంబంధించి ట్యాగ్ చేసి హోరెత్తించే ప్రయత్నం చేయండి. ఒక్కసారి వాడి గతంలో ఏమన్నాడో చూడండి. హఫీజ్ సయ్యద్ తన తండ్రి ఇప్పుడు గొప్పవాడు, పాకిస్తాన్కి ఒక విధంగా చెప్పాలంటే ఏదో ఉద్యమాన్ని తీసుకువెళ్తున్న లెక్కలో మాట్లాడుతున్నాడు, ఒక ఉద్యమకారుడిలా మాట్లాడుతున్నాడు ఈ తలహా సయ్యద్. ఒకసారి ఇటువంటి ఈ దుర్మార్గుడు చేస్తున్న వ్యాఖ్యలు చూడండి భారతదేశం పట్ల. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు, అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీ ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురి అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ డిస్టర్బింగ్ కాంటెంట్, వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైస్డ్. ఒకసారి గతంలో హఫీజ్ సయ్యద్ చేసిన వ్యాఖ్యలు ఏంటో చూద్దాం. सांस बंद करेंगे इन दरियाओं में फिर खून बहेगा और मैं चुप नहीं रहूंगा, तेरी जुबान इंशाअल्लाह हम खींच के रहेंगे. अगर तू पानी बंद करेगा इंशाअल्लाह हम तेरी सांस बंद करेंगे, इन दरियाओं में फिर खून बहेगा. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.